వెల్కమ్ టు వర్మాలి టాక్స్. ఈరోజు ప్రముఖ వ్యక్తి వివి చరణ్ గారు కొన్ని యూత్ గురించి కొన్ని మాట్లాడతారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, యూత్ ఎందుకు తప్పుదావ పడుతుంది? యూత్ ఎందుకు గాడి తప్పుతుందంటే, తల్లిదండ్రులు ముఖ్యంగా శ్రద్ధ తీసుకోలేకపోవడం వల్ల యూత్ కొంచెం గాడి తప్పుతుందని అనుకుంటున్నాను. అంటే వారికి చిన్నప్పటి నుంచి దేశభక్తి అంటే ఏమీ కాదు, స్కూళ్ళలో జాతీయ గీతం, జాతీయ గేయం, అలాగే దేశం, మన భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఏ విధంగా ఉంటుంది, మన సాంప్రదాయాలు వాళ్ళకి తెలియజేయాలి. అది తల్లిదండ్రులను పెద్దల యందు గౌరవం కూడా ఉండాలి అనే సూచనలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి ఏది చెప్తే అదే చేస్తారు. పిల్లలు కదా, చిన్నప్పటి నుంచి పిల్లలు ఆ విధంగా తీర్చిదిద్దితే పెద్ద అయ్యేటప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటారు. అయితే పాఠ్యాంశాలలో కూడా పిల్లలకి నీతి కథలు చెప్తుంటారు. నీతి కథలు చెప్తుంటే వాళ్ళు ఓహో ఇది కరెక్టా ఇది కాదా అనే లెక్కల్లో వారు ముందుకు వెళ్తుంటారు. ఇది మంచిది. తర్వాత ఈ యూత్ గాడి తప్పడం కారణం ఏంటంటే, పిల్లల్లో ఈ దుస్తుల్లో చిన్న తేడాలు ఉన్నాయి. అంటే ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లో పిల్లలందరూ కూడా పరిగెడుతున్నారు. పాశ్చాత్య దేశాల్లో వాళ్ళ సాంప్రదాయాలకు పరిగెడుతున్నారు. చిరిగిపోయిన ప్యాంటులు, చిరిగిపోయిన షర్టలు వేసుకోవడం, అలాగే ఆడపిల్లలు జుత్తులు విరబోసుకొని రోడ్ల మీద తిరగడం, ఇది మన భారతదేశ సాంప్రదాయానికి వ్యతిరేకంగా ఉంది. వీటిని కూడా జాగ్రత్తగా మార్చుకోవాలి. అలాగే ఒకరోజు, నెలకు ఒకరోజు స్కూల్కి వెళ్ళి టీచర్స్తో పిల్లల యొక్క ప్రోగ్రెస్, పిల్లల యొక్క నడవడిక, పిల్లల యొక్క అభిరుచి ఏమిటో తెలుసుకొని వాళ్ళకి అది మంచి అయితే మంచిగా తీసుకోవాలి, చెడు అయితే ఇది కరెక్ట్ కాదు నాన్న అని చెప్పాలి. ఈ విధంగా చేస్తే యూత్ గాడిలో పడుతుంది. మరి యూత్ గాడిలో పడాలంటే తల్లిదండ్రుల యొక్క సహకారం, అలాగే పెద్దల సహకారం, పెద్దలంటే వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు సహకారం, అలాగే సమాజ సహకారం ఉండాలి. ఉంటేనే పిల్లల్ని ఒక మంచి పౌరులుగా, భారతీయ పౌరులుగా తీర్చిదిద్దగలం. మరి ఈ విషయాలు అన్నీ తెలుసుకున్నారు కాబట్టి నేను ఒక మాట చెప్తాను లాస్ట్లో. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది? చేతులు కాలిపోతాయి. అంటే పూర్వం పెద్దలు చెప్పారు, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటుంటే గాబరాలో పొయ్యి మీద ఉన్నటువంటి పాత్ర దించితే, ఏది క్లాత్ పట్టుకోకుండా దించితే చేతులు కాలిపోతాయి. పూర్వం క్లాతులు గట్ట ఏం లేవు కదా, అప్పుడు వాళ్ళు ఆకులతో దించేవారు ఆ పాత్రలు. అప్పుడు పాత్రలు ఆకులతో దించేస్తే ఆకులు పట్టుకోకుండా దించామనుకోండి, దాన్నే అంటారు చేతులు కాలిపోతాయి. అందుకని చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే సుఖం ఏంటండి. అందుకంటే మనం మేలుకొని మన పిల్లల్ని కాపాడితే బాగానే ఉంటుంది. ముందే మేలుకోవాలని కోరుకుంటూ ఇట్లు మీ వివి చరణ్. థ్యాంక్ యూ అండి. యూత్కి మంచి సందేశం ఇచ్చారు. అందరూ ఇది పాటిస్తారని కోరుకుంటున్నాం. ఇట్లు మీ భారతీయుడు.